హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇటువైపు వీపు పెట్టి నిలబడిన రోజా వైపు చూస్తూ అన్నారాయన. రోజా, నిన్నో ఇంటిదాన్ని చేసి నీ జీవితం స్థిరపడడం కళ్ళారా చూస్తే గాని నాకు తృప్తిగా మనశ్శాంతిగా ఉండదు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. రోజా కిటికీల నుంచి బయటకు చూడసాగింది. దూరంగా వేణుగోపాలరావు గారి ఇల్లు కనిపిస్తోంది. ఆ రోజు అనంతతో కలిసి ప్రప్రథమంగా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ కిటికీ దగ్గర నిలబడిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజు లావణ్యం చూసి ఎంత ఈర్ష్యపడింది తను. సమాధానం చెప్పు రోజా. రోజా వెనక్కు తిరిగింది. ఆయన మంచం మీద లేచి ఎత్తుగా పెట్టిన దిళ్లకి జారిగలపడి కూర్చున్నారు. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, మీరు విశ్రాంతి తీసుకోండి. ఓహో, నీ నోటి నుంచి ఈ విషయంలో సమాధానం వింటే గాని నాకు విశ్రాంతి ఉండదు. నీ మనసులో ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా? రోజా లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. మరి? ఆయన సందేహంగా చూశారు. మళ్ళీ అన్నారు, అనంత్కి నీకు బాగా స్నేహం అన్న సంగతి నాకు తెలుసు. కానీ నేను అనుకోవడం కేవలం ఆ స్నేహం ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. రోజా చిరునవ్వుతో పూర్తి చేసింది. వేణుగోపాలరావు గారు పెద్ద బరువు దింపుకున్నారు. నీ మనసులో ప్రత్యేకంగా ఇంకెవరూ లేనట్టయితే విజయ్ని నువ్వు అంగీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను. విజయ్ నువ్వు భార్యాభర్తలు కావాలని కోరుకోవడంలో నా స్వార్థం చాలా ఉంది. మీ స్వార్థమా? కొత్త విషయం వింటున్నట్టుగా అడిగింది. అవును. నా తర్వాత రాధ పేరిట ఉన్న ఆస్తిని మీ చేతికి అప్పగించాలని నా ఆలోచన. నా తర్వాత మీ ఇద్దరి దగ్గర రాధ ఎలాంటి లోటు రాకుండా పెరిగి పెద్దదవగలదు అని నా నమ్మకం. ఒక్క రాధే కాదు, లావణ్య యోగక్షేమాలు కూడా మీరు చూస్తారు. అన్నిటికంటే ముఖ్యం, విజయ్ లాంటి వ్యక్తిని భర్తగా పొందిన ఆడపిల్ల చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టవంతురాలు నువ్వే అవ్వాలని నా ఆకాంక్ష. చెప్పు తల్లి, విజయ్తో వివాహానికి నీకేమిటి అభ్యంతరం? నీ మనసులో మాట స్పష్టంగా నా చెవిన వేయి. రోజా సమాధానం చెప్పలేని దానిలా చేతివేళ్లు లాగుతూ క్రిందకు చూడసాగింది. చెప్పమ్మా, నీ తండ్రిగా ఇలా అడిగే చనువు, అధికారం ఉన్నాయనే ధైర్యంతో అడుగుతున్నాను. రోజా తండ్రి అన్న శబ్దం వినబడగానే తల అడ్డంగా తిప్పింది. లేదు, నీ తండ్రితో పోల్చదగిన వ్యక్తిని కాను నేను. ఊహు, కాదు, రోజా దృఢంగా అంది. రోజా ఆయన దగ్గరగా వచ్చింది. అనారోగ్యంతో వడలిపోయిన మంచితనానికి మారుపేరులా ఉన్న ఆయన వైపు రెప్పవాల్చకుండా చూస్తూ అంది. మీతో పోల్చదగిన వ్యక్తి నా తండ్రే కాదు, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేనే లేరు. నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు. నా మనసారా నమ్మిన నిజాన్ని మీ ముందు బయట పెడుతున్నాను. మీరు నాకు తండ్రి కంటే, తల్లి కంటే, అందరికంటే ఎక్కువ. ఈ మనుషులందరూ దేవుడు అంటూ చెప్తూ ఎప్పుడు పూజలు వ్రతాలు చేస్తుంటారే, ఆ దేవుడు నిజంగా మీలాంటి మంచివాళ్ళు మనో మందిరాల్లో ఉన్నాడని నా విశ్వాసం. నాకు కావలసింది చందు దారికి రావటం. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు తల్లి. చందు మంచి చెడులు చూడాలంటే విజయ్కి ఒక విధమైన అధికారం కూడా ఉండాలి కదా. ఈ రకంగా అయితే మీ అందరూ ఇంకా దగ్గర అవుతారని నా నమ్మకం. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిగా విజయ్ వెళితే చందు విజయ్ మాటల్ని లక్ష్య పెడతాడా? పెట్టడేమోనని నా అనుమానం. అదే నీ భర్తగా వెళ్ళినప్పుడు అంతా కాదనలేడు. నేను ఎన్నో విధాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. రోజాకేమిటో ఉక్కిరిబిక్కిరి అయినట్టుగా ఉంది. ఇంత క్రితం విజయ్ చెప్పిన మాటలు మనసులో ఏర్పడిన కొన్ని స్థిరమైన అభిప్రాయాల్ని కదిపేస్తున్నాయి. కదిలిస్తే ఇప్పుడు ఈయన మాటలు వాటి పునాదుల్ని పెకలించాలని చూస్తున్నాయి. రోజాకి ఏం చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. వేణుగోపాలరావు గారు నచ్చజెప్తున్నట్లుగా అన్నారు. ఒకవేళ నీ మనసులో ఎలాంటి ఉద్దేశము లేకపోవటం వల్ల ఈ రకమైన అభిప్రాయం లేకపోవచ్చు. అదే నిజమైతే నువ్వు నిస్సంకోచంగా నా సలహాని పాటించవచ్చు. మీరు నిద్రపోండి. నువ్వు ఒప్పుకున్నానని చెప్పు. మీరు మొదట అతని అభిప్రాయం తెలుసుకోండి. ఆయన పెదవుల మీద ఇంతసేపటికి చిరునవ్వు కదిలింది. ముందు నీ అభిప్రాయం తెలుసుకోవాలి కదా, ఆ తర్వాత అతనిది. రోజా దగ్గరకు వచ్చి ఆయన తల క్రింద దిళ్ళు సరిచేసింది. ఆయన సరిగ్గా పడుకుంటూ రోజా చేతిని గుప్పెటలోకి తీసుకుని గుండెల మీద పెట్టుకుంటూ అన్నారు. రోజా, ఇంత క్రితం నువ్వు దేవుడు, మందిరం అంటూ ఏదో అన్నావే, ఆ మాటలు నాకు వర్తించవు. నువ్వు ఊహించిన దాంట్లో 1000వ వంతు మంచితనం కూడా నాలో లేదు. నేనెంత పాపిష్టివాడినో, స్వార్థపరుడినో ఎప్పుడో నీకు ఒకరోజు తెలియక మానదు. ఆ తెలిసిన రోజున నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావు. మిమ్మల్ని గురించి నాకున్న అభిప్రాయాన్ని ఎప్పుడు ఎవ్వరూ మార్చలేరు, దృఢంగా అంది రోజా. కొద్దిసేపటిలో ఆయన నిద్రపోయారు.
రోజా చాలాసేపు ఆయన ప్రక్కన అలాగే కూర్చుంది. విజయ్ బహుశా ఇప్పుడిప్పుడే ఇంటికి రాడేమో. అతను భోజనం చేయలేదు, ఇంట్లో వంట చేసినట్టు కూడా లేదు. రోజా విజయ్ స్టడీ రూమ్లోకి వచ్చింది. టేబుల్ మీద అతని ఫైల్స్ దగ్గర మ్యాగజైన్స్ కొన్ని ఉంటున్నాయి. వాటిని తిరగేసింది. ఒకటి చేతిలోకి తీసుకుంది. పుస్తకం చదవాలని చూడడం వ్యర్థ ప్రయత్నమే అయింది. దృష్టి దాని మీద నిలిపిన మనసు పందెం గుర్రంలా ఆలోచనల దారి వెంట పరిగెడుతోంది. ఇంతలో క్రింద నుంచి కాలింగ్ బెల్ గల్లున వినిపించింది. రోజా క్రిందకొచ్చింది. అప్రయత్నంగా వేగంగా గుండెలు కొట్టుకోసాగాయి. వచ్చిన మనిషి తప్పకుండా విజయ్ అయి ఉంటాడు. రోజా వెళ్ళి తలుపు తీసింది. కానీ వచ్చింది విజయ్ కాదు, గౌరమ్మ. మీరా, బాగున్నారా? ఒక్కసారి చూసిన పరిచయమైనా బాగా ఎరిగి ఉన్నట్టుగా పలకరించింది. పెద్దయ్య గారికి ఎలా ఉందమ్మా? లోపలికి వస్తూ అడిగింది. పర్వాలేదు. నిద్రపోతున్నారా? అవును. ఏంటో పాపం, అంత పెద్ద మనిషి బొత్తిగా ప్రాణానికి సుఖమే లేదు. గౌరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రోజా పుస్తకం చేత్తో పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పేజీలు తిప్పసాగింది. గౌరమ్మకి తెలిసిన పనే కాబోలు. వంట ఇంటి తలుపులు తెరచి లోపలికి చూస్తూ, ఏంటి ఇవాళ వంటాకింట లేనట్టుందే, గిన్నెలు లేవు అంటూ ఉన్న 1-2 గిన్నెలు 4 నిమిషాల్లో తోమి ఎక్కడికక్కడ శుభ్రంగా సర్ది బాత్రూంలో బట్టలు బడాబడా బాది పిండి తెచ్చి ఆరబెట్టి ఇల్లు ఊడ్చి తడిబట్టతో తుడుస్తోంది. ఏంటోనమ్మా, అనంతబాబు లేకపోతే పానానికి సందడి లేదు. ఎక్కడెట్టావు అక్కడే ఉంటాయంటాడు. కావాలని అవి ఇవి తీసి ఎంత ఏడిపించేవాడు. ఒట్టి గిల్లి కజ్జా మనిషి అనుకో. నాకు ఆయనకి ఒక్క క్షణం పడేది కాదు. ఈ పెద్దబాబు ఉన్నా లేనట్టే ఉంటది. ఇంతకీ గిన్నెలు లేవు, భోజనానికి వస్తానన్నాడా? నేను వంట చేసి పెట్టిపోనా? ఏమో, నాకు తెలియదు, నాకు చెప్పలేదు. వాళ్ళంతే, ఏది చెప్పరు. అంతా మనమే ఆలోచించుకుపోవాలి. పోనీ వంట చేసి పెట్టిపోయాననుకో, ఆ గిన్నె గట్ట అట్టానే మిగులుతుంది. పోనీ వండననుకో, గౌరమ్మ ఇట్టా చేసి వేసిందని అంటా ఉంటాడు. ఈ ఒక్కటే ఈ బాబు చేసేది. బొత్తిగా ఇంటి దగ్గర అన్నం తినటం మానేశాడు. ఎక్కడో తింటాడు. ఏమో, ఇడిగో పైన అయ్య నిద్రపోతున్నట్టున్నాడు. సాయంకాలం వచ్చి తులసి వస్తానని చెప్పు తల్లి. మా పెద్దబాబు ఉన్నాడా? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. కానీ ఒట్టి దొంగ నవ్వు అనుకో, ఒట్టి కోపదారి మనిషి అనుకో. ఆ నవ్వు చూసి మనం సంకలు ఎగరేసుకుని కాస్త పని బాగా పెట్టామా అంతే వరస గయ్యం అంటాడు. ప్రాణాలు ఎగిరిపోవాల్సిందే, అంత కోపం. అయితేనేం, ధర్మరాజు చెయ్యెత్తి దండం పెట్టొచ్చు. మా ఓడికి మళ్ళీ జలం వచ్చి అన్నం పెట్టింది ఆయనేగా. నీ నుంచి ఈ పని కావాలా బాబయ్య అంటే 600 చేసి పెడతాడు. ఎట్టాగైనా చిన్నబాబు వెళ్ళిపోయిన తర్వాత పెద్దబాబుకి సందడి తగ్గిపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పానాల మీదకి తెచ్చి పెడుతుండేవాడు. గౌరమ్మ చకచకా తుడుస్తూనే దండకాలు చదివేసింది. పని అయిపోగానే, నేను పోతున్నానమ్మా, తలుపేసుకో, సాయంత్రం త్వరగా వస్తానని చెప్పు. ఇవాళ భూషణం గారింట్లో వరతం ఉంది, అక్కడ సానా పనుంది అంటూ వెళ్ళిపోయింది. రోజా తలుపులు దగ్గరగా వేసి వచ్చింది. గౌరమ్మ వచ్చి గబా గబా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మరీ నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించసాగింది. గోడ గడియారం టిక్కు టిక్కు మనడం మినహా ఇంకే శబ్దము లేదు. రోజాకి ఎలాగో ఉంది. వద్దనుకున్న గౌరమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి. అందరి నోటి వెంట ఒకటే మాట, విజయ్ మంచివాడు, సమర్థుడు, కానీ ఒట్టి కోపదారి మనిషి. రోజా ఆ ఇంట్లో తిరుగుతుంటే రకరకాల దృశ్యాలు కళ్ళ ముందు తిరగసాగాయి. పోనీ వేణుగోపాలరావు గారి కోరిక ప్రకారం తను అతన్ని వివాహం చేసుకుంటే విజయ్కి చాలా కోపం. ఆ కోపాన్ని రెచ్చగొట్టే పనులన్నీ చేస్తుంది తను. అతను వచ్చే వేళకి ఇంటి దగ్గర ఉండదు. ఒకటేమిటి, అతనికి ఇష్టం లేనిదని తెలిసిన ప్రతి పని చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం. రోజాకి కుతూహలంగా అనిపించింది. 10 నిమిషాలు గడిచాయి. ఇంటి ముందు కారాగిన శబ్దం వినిపించింది. తలుపు దగ్గరగానే వేసి ఉంది కాబట్టి రోజా పైకి వెళ్ళలేకపోయింది. క్రింద నుంచి మాటలు వినిపిస్తున్నాయి. విజయ్తో పాటు ఇంకెవరో వచ్చారు. మెట్ల మీద పైకి వస్తున్న అలికిడి వినిపించింది. వేణుగోపాలరావు గారికి అప్పుడే మెలకు వచ్చినట్టుంది. రోజా లోపలికి రాగానే, విజయ్ వచ్చాడా తల్లి అని అడిగారు. వచ్చాడన్నట్టు తల ఊపింది రోజా. నువ్వు భోజనం చేశావా? లేదు. లేదా? ఎందుకని? రోజా సమాధానం చెప్పే లోపలే మెట్ల మీద అలికిడైంది. రోజా తిరిగి చూసేసరికి రాధ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. చప్పున వెళ్ళి తండ్రి మీద పడబోతున్న దాన్ని రోజా మధ్యలోనే పట్టుకుని ఆపి దగ్గరకు తీసుకుంది. ఇంతలో విజయ్ కూడా లోపలికి వచ్చాడు. మేలుకుని ఉన్న వేణుగోపాలరావు గారిని చూస్తూ, మీకు నిద్ర పట్టలేదా అన్నాడు. పట్టింది, ఇప్పుడే మెలకు వచ్చింది. రాధ క్రిందకు వచ్చేయండి, భోజనం చేదురు గాని. రాధా రోజా ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు. గౌరవం వచ్చిందా? వేణుగోపాలరావు గారు అడిగారు. లేదు, హోటల్ నుంచి క్యారియర్ తెప్పించాను. రాధా రోజా చేయి పట్టుకుని లాగసాగింది.
వెళ్ళండమ్మా, వెళ్ళి భోజనం చేసి రండి. వేణుగోపాలరావు గారు కూడా మరొకసారి హెచ్చరించడంతో రోజా రాధ కోసం లేచి క్రిందకు రాక తప్పలేదు. గది దాటి బయటకు వస్తున్న రోజాకి లోపల నుంచి వేణుగోపాలరావు గారు అనడం వినిపించింది. విజయ్, లావణ్య ఏం చేస్తోంది? నేను వెళ్ళేసరికి ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళిందట. ఇల్లు తాళం వేసి మాలిని బయట కూర్చోబెట్టి రాగానే ఇక్కడికి రమ్మన్నానని చెప్పమని చెప్పి వచ్చాను. విజయ్ సమాధానం వినిపించింది. రోజా క్రిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద క్యారియర్ ఉంది. 2 కంచాలు పెట్టి ఉన్నాయి. రోజా క్యారియర్ తెచ్చి రాధకి తినిపించసాగింది. రాధ భోజనం వస్తుండగా విజయ్ క్రిందకు వచ్చాడు. రోజా తినకుండా రాధ ఒక్కతే తినడం గమనించిన అతను డైనింగ్ టేబుల్ దగ్గరగా వస్తూ, నువ్వు తినలేదేం అని అడిగాడు. ఆకలి లేదు, తలెత్తకుండా సమాధానం చెప్పింది రోజా. ఆకలి లేదా, తినాలని లేదా? విజయ్ క్యారియర్లో అన్నం కూరలు తీసి రోజా కోసం పెట్టిన ప్లేట్లో వడ్డిస్తూ, ఏది చూడు, నా చేత్తో పెట్టింది ఎంత చేదుగా ఉంటుందో అన్నాడు. ఆఫీస్ రూమ్లో నుంచి ఫోన్ మోగుతూ వినిపించడంతో విజయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, త్వరగా తిని, నీతో చాలా పని ఉంది అని హెచ్చరించి వెళ్ళాడు. విజయ్ ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి రోజా ప్లేట్లో అన్నం తీసి క్యారియర్లో పెట్టేస్తుంది. విజయ్ కనుబొమ్మలు మిడిచి చిరాకు సూచిస్తున్న స్వరంతో అన్నాడు, రోజా, ఒక్క మాట సూటిగా చెప్పేయి. నేను చందు విషయంలో నీకు సహాయం చెయ్యాలా, అవసరం లేదా? క్యారియర్ సర్దుతున్న రోజా ఆగిపోయింది. ఆ విషయంలో నేను నీకు మనస్ఫూర్తిగా సాయం చేయాలని నువ్వు అనుకుంటే ఒక షరతు. నువ్వు మన మధ్య పాత వైరాన్ని మర్చిపోవాలి. ఇలా మాటకి చెడ్డవాడిని అనే విషయం గుర్తు చేయడం మానేయాలి. అది నీకు బాధ కలిగించవచ్చు, కానీ అసంభవం మాత్రం కాదు. కనీసం చందు కోసమైనా ఈ విషయం మర్చిపోక తప్పదు. నిర్మోహమాటంగా సూటిగా చెప్పిన విజయ్ రాధని పిలుస్తూ, రాధా రా, మనం రేడియో పెట్టుకుని న్యూస్ విందాం. అక్క ఈ లోపల భోజనం చేస్తుంది అన్నాడు. రాధ అతని దగ్గరగా వెళ్ళింది. విజయ్ రాధని తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్దిసేపు చలనం లేకుండా బొమ్మలా నిలబడిపోయిన రోజా తర్వాత మెల్లిగా క్యారియర్లో అన్నం తీసి మళ్ళీ తన ప్లేట్లో పెట్టుకోసాగింది. చందు విషయంలో సహాయం చేసిన వాడిని దారికి తీసుకురాగలిగినట్టయితే ఈ జరిగిందంతా దిగమింగి విజయ్ని క్షమించడానికి నిశ్చయించుకుంది రోజా. దాదాపు గంట తర్వాత వేణుగోపాలరావు గారు పడక కుర్చీలో కూర్చుని చూస్తుండగా విజయ్ పక్కన నిలబడగా రోజా చందు ఇచ్చిన నెంబర్ డయల్ చేయసాగింది. హలో అవతల నుంచి వినిపించింది. హలో జేమ్స్, ఉన్నాడా? ఉన్నాడు, ఒక్క నిమిషం లైన్ మీద ఉండండి, పిలుస్తాను. అవతల నుంచి ఎవరో అతి మర్యాదగా చెప్పారు. రోజా కొట్టుకునే గుండెల వేగంతో వేచి చూడసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ ఫర్ వాచింగ్.